గత కొన్ని సంవత్సరాలుగా అత్యుత్తమ సేవలు అందిస్తున్న డాక్టర్ల ఆధ్వర్యంలో ఆర్కే గ్యాస్ట్రో అండ్ చెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్స్ కాలనీలో ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ కార్పొరేషన్ అయిన నేపథ్యంలో హైదరాబాద్ లాంటి ఉత్తమ చికిత్సలు నల్గొండలో అందుబాటులోకి తేవడానికి డాక్టర్లు కృషి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ రాఘవేందర్ రెడ్డి, డాక్టర్ కీర్తిరెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కే గ్యాస్ట్రో అండ్ చెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఆదివారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ నగరపాలక సంస్థ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా రోగులకు ఉత్తమ సేవలు అందిస్తున్న డాక్టర్ రాఘవేందర్ రెడ్డి, డాక్టర్ కీర్తిరెడ్డిలు డాక్టర్ కాలనీలో నూతనంగా ఆర్కే గ్యాస్ట్రో అండ్ చెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. నల్గొండ కార్పొరేషన్గా మారిన ఈ తరుణంలో హైదరాబాద్ లాంటి మహానగరాల్లో అందుతున్న వైద్య సేవలు నల్గొండ కార్పొరేషన్లో అందుబాటులోకి తెచ్చేందుకు డాక్టర్లంతా కృషి చేయాలని సూచించారు. త్వరలో నల్గొండ స్మార్ట్ సిటీగా మారనుందని, అందుకు అనుగుణంగా ఆసుపత్రులలో సైతం రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందించేలా కృషి చేస్తామని తెలిపారు. ఆర్కే గ్యాస్ట్రో అండ్ చెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రాఘవేందర్ రెడ్డి, కీర్తిరెడ్డి మాట్లాడుతూ, తమ ఆసుపత్రిలో ఇప్పటికే అనేక రకాల వైద్య సేవలు దిగ్విజయంగా అందించి డాక్టర్స్ కాలనీలో నూతనంగా హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందని, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో అందించే మెరుగైన చికిత్సలు అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అలీ, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, 43వ డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ ఖలీల్, సంజీవరెడ్డి, వెంకట్రెడ్డి, వంగాల అనిల్ రెడ్డి, భిక్షం రెడ్డి, హాస్పిటల్ మేనేజ్మెంట్ బండ శ్రీకొండరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్ డాక్టర్. డాక్టర్ మంచిగా ఫోటో దిగాలంటే ఎక్కి వస్తారు. ఈ ఫోటో నూతన కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మేము అనుకున్న విధంగా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆర్కే హాస్పిటల్ డాక్టర్ రాఘవేందర్ రెడ్డి గారు, అలాగే డాక్టర్ కీర్తిరెడ్డి గారు నల్గొండ పట్టణానికి చెందిన సుపరిచితులైన డాక్టర్లే కాకుండా తక్కువ సమయంలోనే 10 ఇయర్స్లోనే మంచి పేరు తెచ్చుకొని వాళ్ళు ఎవరైనా పేదవాడు పోయినా సరే ట్రీట్మెంట్తో పాటు డబ్బులు లేవన్నా సరే డిస్కౌంట్ ఇస్తూ, మేము చెప్పినా చెప్పకపోయినా మంచి సేవలు అందిస్తూ మరొక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓన్ బిల్డింగ్లో పెట్టుకోవడాన్ని వాళ్ళకు అడ్వాన్స్ బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొంటున్న మా సోదరిమణి నూతన మేయర్ చైతన్య బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ ఆమీర్ గారు, అలాగే స్థానిక కౌన్సిలర్ ఖలీల్ గారికి, ఇంకా డాక్టర్స్ అందరికి కూడా ముఖ్యంగా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు మంచి పేరు వచ్చింది, డబ్బులు వద్దన్నా వస్తుంటాయి. మీకు డబ్బులతో పాటు పేరు రావాలి. అది రాజకీయాల్లో కానీ ప్రొఫెషన్లో కానీ మనం ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ మనం ఏదో 1000 years బతకడానికి రాలే, ఏదో కొద్ది రోజుల కోసం వచ్చినాం భూమి మీదకి. ఆ తర్వాత కూడా మనం చిరస్థాయిగా ఉండాలి. నిన్న 100 ఏళ్ళు మనం బతకాలని కోరుకుంటాం. దాంతోపాటు పేదవాడు వచ్చినప్పుడు ఇవాళ ఏంటంటే, నేను చాలా ఇన్సిడెంట్ 30 ఏళ్ళకి వెళ్ళి నా అనుభవంలో చెప్తున్నా. ఒక పెద్ద రోగం వస్తే 5-6 లక్షలు అప్పు అయితే
ఇక ఆయన బతికినంత కాలం ఈ 5-6 లక్షలు తీర్పడానికే సరిపోతుంది. ఆ కుటుంబమే మొత్తం కూడా అవుట్ అయిపోతుంది. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టి 2 లక్షల రూపాయలు ఉచితంగా గుండె ఆపరేషన్ చేసి 10 లక్షల మంది చనిపోయే వాళ్ళని బతికించింది. జనరల్గా 2 లక్షలు గుండె ఆపరేషన్ అందరికీ వస్తుంది, పేదవానికి వస్తుంది, పైసలు ఉన్న వాళ్ళకి వస్తుంది. గుండె ఆపరేషన్ రాగానే చాలామంది డాక్టర్ మనోహర్ దగ్గరకు ఇక్కడ నల్గొండలకు వచ్చేది. 2 లక్షలు అయితే గుండె ఆపరేషన్ అవుతుంది, లేకపోతే ఈ గోళీలు వేసుకుంటే ఆ గోళీలు వేసుకొని నిధులనే చనిపోయేవాళ్ళు. సమయానికి దేవునిలాగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టి దేశంలో ఫస్ట్ స్టేట్ నమ్మలే 10 లక్షల మంది బతికింది. ఆ తర్వాతనే అమెరికాలో ఒబామా కేర్ అని వచ్చింది. అంతకుముందు ఫ్రీ కేర్ ఎక్కడ లేదు. ఈరోజు మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మినిస్టర్లు అందరం కలిసి పెరిగిన ధరలకు చూసి 5 to 10 lakhs పెంచిన ఆరోగ్యశ్రీని. నా రిక్వెస్ట్ ఏంటంటే పేదవానికి రోగం వస్తే ఇక వాడు ఏంటంటే మరణమే శరణం అనుకున్న రోజుల్లో ప్రభుత్వం కూడా ప్రాథమిక ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో ప్రైమరీ హెల్త్ అంతే ఎడ్యుకేషన్ అని ఈరోజు ఆరోగ్యశ్రీ పెంచినాం. మీరు కూడా దాని తగ్గట్టుగా చేయండి. ప్రభుత్వ పరంగా మీరు ఆరోగ్యశ్రీ చేయాలన్నా ఇంకే కార్యక్రమం కావాలన్నా యాజ్ ఏ సీనియర్ మినిస్టర్గా నా పూర్తి సపోర్ట్ ఉంటుంది. గుడ్ లక్ అండ్ యూఆర్ ద బెస్ట్ డాక్టర్స్ ఆఫ్ ది నల్గొండ. మేము ప్రౌడ్ ఆఫ్ యూ. మీ ఇంత మంచి డాక్టర్లు ఉన్నందుకు ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని భగవంతుని కోరుతూ మీ అందరూ కూడా చల్లగా ఉండాలని మరొకసారి ఇక్కడికి వచ్చే పేషెంట్ అందరూ కూడా మళ్ళీ చిరునవ్వుతో బయటికి పోవాలి. మీ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చిండ్రు. తప్పకుండా ఇప్పుడే మీరు చెప్పినట్టు మా మేయర్ గారికి చెప్పడం జరిగింది. ఇక్కడ పక్క నుంచి రోడ్డు తీసుకొని ఒక వారం రోజుల్లోనే 1.5 crore పెట్టి ఆ లింక్ రోడ్ కూడా దాన్ని కూడా శాంక్షన్ చేయాలని చెప్పి మేయర్ గారికి చెప్పడం జరిగింది. బడ్జెట్ ఏమి ఇబ్బంది లేదు. వారం రోజుల్లో మీరు స్థానిక కౌన్సిలర్ ఖలీల్ అంటే అందరికీ తెలుసు, ఇక్కడ పిలవంగానే వస్తాడు. ఆయన చెప్పండి, ఆయన మేయర్కి చెప్తాడు, డిప్యూటీ మేయర్కి చెప్తాడు. మీ రోడ్లు కానీ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చే బాధ్యత మాది. మీరు పేదవాళ్ళు వచ్చినప్పుడు డిస్కౌంట్ ఇచ్చే బాధ్యత మీది. ఈరోజు మనము ఆర్కే హాస్పిటల్ మేము న్యూ బిల్డింగ్కి మూవ్ కావడం జరిగింది. మేము గత 8 years నుంచి గ్యాస్ట్రో అండ్ పల్మోలో సర్వీసెస్ ఇస్తున్నాము. బట్ ఇవాళ ఏంటంటే ఈ న్యూ బిల్డింగ్లో కొత్త టెక్నాలజీ, కొత్త అప్డేట్స్ అండ్ పేషెంట్ కంఫర్ట్స్, యాంబియన్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇది డిజైన్ చేయడం జరిగింది. సో ఇక ఆర్కే గ్యాస్ట్రో అండ్ చెస్ట్ ఇదివరకు ఎట్లయితే మనకి సర్వీసెస్ ఇస్తున్నామో ముందుగా కూడా ఇంకా బెటర్ సర్వీసెస్ ఇస్తాము. అండ్ మమ్మల్ని ఆదరించిన నల్గొండ జనాలకి థ్యాంక్ యూ అండ్ వీ అప్రిషియేట్ యువర్ సపోర్ట్ అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఎల్లప్పుడూ మాతో ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు ఆర్కే గ్యాస్ట్రో హాస్పిటల్ నూతన భవనంలోకి షిఫ్ట్ అవుతున్నది. ఇక్కడ మా గ్యాస్ట్రో సర్వీసెస్ అన్నీ కూడా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్తో అన్ని సర్వీసెస్, ఎండోస్కోపీ కానీ, కొలనోస్కోపీ కానీ, క్యాన్సర్ అనేది అత్యాధునిక పద్ధతిలో అన్నీ కూడా ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ అయ్యేటట్టు కొత్త ఎక్విప్మెంట్తో ఇక్కడ ప్రారంభోత్సవం అవుతుంది.